హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 29th ఎపిసోడ్‌ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హీరో, హీరోయిన్ ఇద్దరు కలిసి పెద్దవాళ్ళకి టీ ఇస్తున్నారు. హీరో యున్బా వాళ్ళ నాన్నకి టీ ఇస్తున్నాడు. అలానే యున్బా అమ్మమ్మకి టీ ఇస్తూ ఉంది. అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరిద్దరూ చిలక గోరిక్కల్లాగా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటూ మాకొక మనవన్ని కనివ్వండి. మేము వాళ్ళని పెంచడంలో బిజీ అయిపోతామని అంటూ ఉంటే యున్బా సిగ్గుపడుతూ ఉంది. ఇప్పుడు కజిన్ కియాన్ కోసము ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు. కానీ అతను గిఫ్ట్ సెలెక్ట్ చేయకుండా ఇంకా మంచి గిఫ్ట్ కోసం వెతుకుతూ ఉంటే యున్బాకి కోపం వస్తూ ఉంది. ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. కానీ నువ్వేంటి ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ఇది చూడు చాలా బాగుంది అని యున్బా ఒకటి చూపిస్తూ ఉంటే అది నీకు మాత్రమే నచ్చుతుంది. యాక్చువల్‌గా అమ్మాయిల టేస్ట్ అది కాదని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బాకి కోపం వస్తూ ఉంది. కోప్పడాల్సింది నువ్వు కాదు నేను. నా ఐడియా నువ్వే దొబ్బేశావు. ఇప్పుడు కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని ఆలోచించి బుర్ర హీటెక్కిపోతూ ఉంది. ఫైనల్‌గా ఒక మంచి దువ్వెనని కజిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో కియాన్ పేరు రాసివ్వండి అని అడుగుతూ ఉంటే ఓకే అని షాప్ అతను అంటున్నాడు. ఇవన్నీ ఓల్డ్ టెక్నిక్ అని యున్బా అంటూ ఉంది. అలా అయితే ఈ ఐడియా బాలేదు అంటున్నావా? నువ్వు ఇలా అంటున్నావు అంటే ఖచ్చితంగా ఈ ఐడియా బానే ఉంటుంది అని కజిన్ అంటున్నాడు. ఇప్పుడు యున్బా హీరో కోసము ఫ్లవర్స్ కొంటూ ఉంది. ఆ సమయంలో మళ్ళీ తన కళ్ళల్లో ఆ రెడ్ కలర్ పవర్స్ కనిపిస్తూ ఉంది. కజిన్ యున్బాని పిలవగానే తను మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంది. ఇంకా ఎంతసేపు త్వరగా సెలెక్ట్ చేయని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వస్తున్నారు. యున్బా హీరోని వెతుక్కుంటూ వస్తూ ఉంటే అక్కడ నానున్నాడు. యున్బా టౌన్‌కి వెళ్లి నా కోసం చికెన్ తీసుకొని వచ్చావా? ఈ నాన్న అంటే నీకెంత ప్రేమ అని అంటున్నాడు. కానీ యున్బా అదంతా పట్టించుకోకుండా మాస్టర్ ఎక్కడికి వెళ్లారు? నేను ఆయన కోసమే ఈ చికెన్‌ని తీసుకొని వచ్చాను. కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆ మాటలు విని నాన్న డల్ అయిపోతున్నాడు. వాడెక్కడున్నాడో నాకు కూడా తెలీదని అంటున్నాడు. సరే సరే నేను వెతుక్కుంటాను అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి నన్ను పట్టించుకోవడం మానేసింది అని నాన్న ఆలోచిస్తున్నాడు. యున్బా వాళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్లి హీరో గురించి అడుగుతూ ఉంది. మాస్టర్ కిచెన్‌లో ఉంటారని అంటున్నాడు. ఓకే అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. వెనకాలే నాన్న కూడా అక్కడికి వస్తున్నాడు. అతను కిచెన్‌లో ఏం చేస్తున్నాడు? మాస్టర్ డంప్లింగ్స్ ప్రిపేర్ చేయబోతున్నారంట. వీడు పెద్ద గజ దొంగలా ఉన్నాడు. ఈ డంప్లింగ్స్ మెమరీస్ మా ఫ్యామిలీకి చెందింది. దాన్ని కూడా దొంగలించబోతున్నాడా? అని నాన్న తిట్టుకుంటున్నాడు. యున్బా హీరోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. తను కూడా హీరోకి హెల్ప్ చేస్తూ ఉంది. యున్బాని చూడగానే హీరోకి రొమాన్స్ మూడ్ యాక్టివేట్ అయిపోతూ ఉంది. వెంటనే యున్బాకి ముద్దు పెడుతున్నాడు. ఆ తర్వాత యున్బా కియాన్‌తో మాట్లాడుతూ ఉంది. దయచేసి నువ్వు పెళ్లి చేసుకోకు. పెళ్ళయ్యాక నేను బాగా బొద్దుగా అయిపోయాను. మాస్టర్ రోజు నాకు వెరైటీ వంటలన్నీ వండి పెడుతున్నాడు. తినకపోతే నా మీద అలుగుతున్నాడు. నా మాట విను. దయచేసి పెళ్లి చేసుకోకు. నేనెలానో దీన్ని హ్యాండిల్ చేయగలిగాను. కానీ నువ్వు ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేవని యున్బా అంటూ ఉంటే ఇంక చాలా ఆపని కియాన్ అరుస్తూ ఉంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోకూడదా? నేను నీ మంచి కోసమే చెప్పాను. ఇంక నీ ఇష్టం అనేసి యున్బా వెళ్ళిపోబోతూ ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఇది నా రూము. కాబట్టి నువ్వే వెళ్ళాలని అంటూ ఉంది. ఆ మాటలు విని కియాన్‌కి కోపం వచ్చి పోవే బలిసిన గుమ్మడికాయ అనేసి కియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క మన కజిన్ రూమ్‌ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఆ బోర్డుని కాస్త అటువైపు పెట్టు, ఇటువైపు పెట్టు. ఈ ఫ్లవర్స్‌ని ఇక్కడ పెట్టు అని అంటూ ఉన్నాడు. అయ్యయ్యో! దీని గురించి ఇంకా కియాన్‌కి చెప్పలేదు కదా! సరే సరే మీరు ఈ పనులు పూర్తి చేయండి. నేను కియాన్ దగ్గరికి వెళ్ళేసొస్తాను అనేసి వెళ్ళిపోతున్నాడు. కియాన్ కోపంగా వెళ్తూ ఉంటే కజిన్ తనని ఆపి ఒక చిన్న పేపర్‌ని తన చేతిలో పెట్టేసి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇందులో ఏముంది అని కియాన్ అడుగుతూ ఉంటే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కరెక్ట్ టైంకొచ్చేయి అనేసి వెళ్ళిపోతున్నాడు. కియాన్ దాన్ని ఓపెన్ చేసి చదువుతూ సిగ్గుపడుతూ ఉంది. అంతా బానే ఉంది. కానీ ఆ రోజు రాత్రవ్వగానే బాగా నిద్రపోతున్న యున్బా సడెన్‌గా లేచి కూర్చుంటూ ఉంది. తన కళ్ళల్లో మళ్ళీ ఆ రెడ్ కలర్ పవర్ కనిపిస్తూ ఉంది. యున్బా తన కంట్రోల్‌లో లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇక అదే సమయంలో కజిన్ తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అన్నీ పక్కాగా రెడీ చేశాము. ఇలా వెళ్లి ప్రపోజ్ చేస్తే తను ఖచ్చితంగా ఓకే చెప్తుంది అనేసి అందరూ కజిన్‌కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. గిఫ్ట్ రెడీగా ఉందని అందరూ అడుగుతూ ఉంటే నా చేతిలోనే ఉంది. ఈసారి మిస్ అవ్వకూడదని కజిన్ అంటున్నాడు. నువ్వు తన ముందుకు వెళ్లి మోకాళ్ళ మీద నిలబడి తనకు ప్రపోజ్ చెయ్యు అని టిప్స్ ఇస్తున్నారు. సరే ఓకే నేను వెళ్ళేసొస్తాను అనేసి కజిన్ అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. కజిన్ చెప్పిన ప్లేస్ దగ్గరికి కియాన్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఎన్ని సార్లు పిలిచినా కజిన్ అక్కడికి రావడం లేదు. నేను రాత్రంతా నీకోసం నిద్రపోకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కానీ నువ్వేమో ఇంకా రాలేదు. నేనింక వెయిట్ చేయలేను. నేను వెళ్ళిపోబోతున్నాను అని అంటూ ఉంది. మళ్ళీ మనసు మార్చుకుని కాసేపు వెయిట్ చేద్దామని అనుకుంటూ
అనుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో యున్బా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అంతలో కొంతమంది స్టూడెంట్స్ యున్బా దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. యున్బా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటే యున్బా తన పవర్స్‌ని యూజ్ చేసి వాళ్ళ గొంతు పట్టుకుంటూ ఉంది. వాళ్ళిద్దరూ నొప్పి భరించలేక అరుస్తూ ఉంటే అంతలో ఒకతను అది గమనించి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. యున్బా వాళ్ళిద్దరిని కింద పడేసి అతన్ని అటాక్ చేస్తూ ఉంది. అదంతా కజిన్ గమనిస్తున్నాడు. యున్బా వెంటనే కజిన్ గొంతు పట్టుకుంటూ ఉంది. యున్బా నీకేమైంది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నేను నీ కజిన్‌ని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని అంటున్నాడు. అప్పుడు యున్బాకి లైట్‌గా స్పృహొస్తూ ఉంది. కానీ యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. పైగా తన చేతులు తన కంట్రోల్‌లో లేదు. అంతలో యున్బా ఇంకొక చేతితో అక్కడున్న ఖడ్గాన్ని తీసుకుంటూ ఉంది. ఆ ఖడ్గం యున్బాని చంపబోతూ ఉంటే కజిన్ దాన్ని పట్టుకుంటున్నాడు. కజిన్ చేతుల నుండి రక్తం కారిపోతూ ఉంది. యున్బా అతన్ని పక్కకు విసిరేసేసి మళ్ళీ ఆ ఖడ్గాన్ని తన వైపుకు రప్పిస్తూ ఉంది. కానీ కజిన్ అడ్డుపడి తనని కాపాడుతున్నాడు. ఆ ఖడ్గం ఏమో కజిన్ గుండెల్లో గట్టిగా దిగిపోతూ ఉంది. కానీ యున్బా ఏమో స్పృహలో లేదు. ఇంకొక వైపు కియాన్ కజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ కజిన్ ఏమో కియాన్ని తలుచుకుంటూ నన్ను క్షమించు అని అంటున్నాడు. కానీ కియాన్ ఏమో కజిన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ఇక్కడేమో కజిన్ కింద పడిపోతున్నాడు. ఆ సమయంలో కరెక్ట్ గా కజిన్ ఏర్పాటు చేసిన ల్యాంప్స్ అన్ని గాలిలో ఎగురుతున్నాయి. అది చూసి కియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. కజిన్ కి చాలా బాధగా ఉంది. తన కోసం కొన్న గిఫ్ట్ ని కూడా చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆ దువ్వెన్ని పట్టుకుని కజిన్ అలానే చనిపోతున్నాడు. అది చూసి యున్బా లైట్ గా ఏడుస్తూ ఉంది. కానీ ఆ పవర్స్ తనని వదలడం లేదు. అంతలో నాన్న అక్కడికి వస్తున్నాడు. ఆ పవర్స్ ని కంట్రోల్ చేయలేక యున్బా ఇబ్బంది పడుతూ ఉంది. నాన్న వెంటనే తన పవర్స్ ని యూజ్ చేసి యున్బాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావడం లేదు. వాళ్ళ నాన్నని కూడా కొట్టి కిందికి తోసేస్తూ ఉంది. నాన్న వెంటనే ఆ సీక్రెట్ ఐటమ్ ని బయటకు తీస్తున్నాడు. దాన్ని యూజ్ చేసి యున్బా పవర్స్ అన్నిటిని అందులోకి పంపిస్తున్నాడు. యున్బా నెమ్మదిగా నార్మల్ అవుతూ మైకంలోకి వెళ్ళిపోతూ ఉంది. కాసేపటి తర్వాత వర్షం పడుతూ ఉంది. యున్బాకి మెలకువ వస్తూ ఉంది. చూస్తే తన పక్కనే కజిన్ చనిపోయి పడిపోయి ఉన్నాడు. అలానే ఇంకొక వైపు యున్బా వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు. హీరో ఏమో వాళ్ళ నాన్నని తనే చంపినట్టుగా తన చేతిలో కత్తి పట్టుకుని కూర్చొని ఉన్నాడు. నెమ్మదిగా వాళ్ళ నాన్న బాడీ గాలిలో కలిసిపోతూ ఉంది. నాన్న అని అరుస్తూ యున్బా ఏడుస్తూ ఉంది. యున్బా హీరోని చూస్తూ అసలు ఇక్కడ ఏం జరిగింది? మా నాన్నని ఎందుకు చంపావు? నువ్వు ఏం చెప్పినా నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దయచేసి నిజం చెప్పు అని అంటూ ఉంది. ఆ మాటలు విని హీరో ఏడుస్తున్నాడు. ఏం ఆన్సర్ చెప్పాలో హీరోకి అర్థం కావడం లేదు. మాస్టర్ మీరెందుకు సమాధానం చెప్పడం లేదు? ఎందుకిలా చేశారు? నిజం చెప్పలేక హీరో ఇబ్బంది పడుతున్నాడు. చివరగా అడుగుతున్నాను ఎందుకిలా చేశారు అని అడుగుతూ ఉంది. కానీ హీరో సమాధానం చెప్పడం లేదు. అలా అయితే ఇక్కడున్న వాళ్ళందరినీ మీరే చంపారా అని అడుగుతూ ఉంటే అవును అని అంటున్నాడు. హీరోయిన్‌కి పిచ్చ కోపం వస్తూ ఉంది. ఎందుకిలా చేశారు? మా నాన్నని నాకు తిరిగివ్వండి అని అరుస్తూ ఉంది. నీలాంటి వ్యక్తిని నేనెలా ప్రేమించానో నాకే అర్థం కావడం లేదు. నేను నిన్ను ద్వేషిస్తున్నానని అరుస్తూ ఉంది. ఇటీవల పెళ్లి సందడితో కలకల్లాడిన క్యూ మౌంటైన్ ఇప్పుడు తీవ్ర శోకంలో మునిగిపోతూ ఉంది. అందరూ వాళ్ళిద్దరికీ నివాళులు అర్పిస్తున్నారు. యున్బాకి కజిన్ గుర్తుకు వస్తున్నాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి కలిసే పెరిగుంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు. దాన్ని తలుచుకుంటూ యున్బా బాధపడుతూ ఉంది. ఇక అదే సమయంలో కియాన్ తన రూమ్‌లో కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంది. కజిన్ కియాన్ కోసం ఆర్డర్ చేసిన వెడ్డింగ్ డ్రెస్ వస్తూ ఉంది. సీనియర్ దాన్ని కియాన్‌కి ఇస్తూ ఉంది. కియాన్ సెలెక్ట్ చేసిన సేమ్ డ్రెస్‌ని కజిన్ తన కోసం ఆర్డర్ చేసి ఉంటాడు. దాన్ని చూసి కియాన్ ఏడుస్తూ ఉంది. "నువ్వు మళ్ళీ నన్ను మోసం చేసేసావు కదా!" తను కజిన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎంత ఆశగా వెయిట్ చేస్తుందో దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. "లేదు నేనింక ఏడవను" అనేసి ఆ డ్రెస్‌ని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.